దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 28 శుక్రవారం. మీనరాశి వారు ఈ రోజు ఈమె వెంటాడుతోంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మీనరాశి వారికి శుక్రవారం రోజున ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఎవరు వీరి జీవితంలో వెంటపడబోతున్నారో, ఏ విధమైన పరిస్థితులు ఈ రాశి వారికి కలగబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ద్వారా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మీనరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియులు. వీరి రూపము, ముఖవర్చస్సు ఎదుటివారిని ఆకర్షించే విధంగా అందంగా ఉంటాయి. ఇక వీరి యొక్క మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లో నిజానిజాలు ఎంతో ఈజీగా కనిపెట్టగలుగుతారు. అలాగే ఎదుటివారి హృదయంలోని పర్సనల్ విషయాలు వీరితో కనుక షేర్ చేసుకుంటే వీరు చాలా గోప్యంగా ఉంచగలుగుతారు. ఇక నమ్మకమైన స్నేహితులుగా ఈ యొక్క రాశి వారు ఉండగలుగుతారు. వీరికి ఉన్నటువంటి స్నేహితులు కొద్దిమంది ఉన్నప్పటికీ చాలా ఎక్కువ స్నేహాన్ని కలిగి ఉంటారు. ప్రాణ స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి కుటుంబ బంధాల పట్ల ఎక్కువగా ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల మాటని ఎప్పుడు కూడా మేరరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనే, అధిరోహించాలనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. దానికి తగ్గ కష్టాన్ని, ఫలితాన్ని కూడా ఆశిస్తూ ఉంటారు. వీరైతే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున ఈ యొక్క రాశి వారిని మగవారు కానీ, ఆడవారు కానీ వీరైతే కనుక ఒక స్త్రీ వీరి వెంట పడుతోంది. ఆ స్త్రీ వీరికైతే కనుక కొన్ని రకాల సూచనలు చేయటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంది. అది మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీకున్నటువంటి ఆత్మీయుల్లో కానీ మీకు కొన్ని సలహాలను ఇవ్వటానికి మీరు వద్దన్నా కూడా, మీకు ఇంతకు ముందు ఈ టాపిక్ వచ్చి మీరు ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా వారైతే మీకు సలహాలు ఇవ్వటానికి మీ వెంట పడుతున్నారు. మీ జీవితంలో ఉన్న పరిస్థితులను, అలాగే కష్ట సుఖాలను మీరైతే కనుక ఎలా అధిగమించాలో మీకు వద్దన్నా కూడా సలహాలు ఇవ్వటానికి వెంట పడుతున్నారు. అటువంటి స్త్రీని మీరైతే ఈ రోజు కలవబోతున్నారు. మరొకసారి వారితో మాట్లాడే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి జీవితం పట్ల ఒక అవగాహన కల్పించడానికి, అలాగే వారు చెప్పే సలహాలు, సూచనలు మీరు వినాలని వారు ఎంతగానో బలవంతం చేస్తారు. కానీ మీరైతే కనుక వారి మాటలను వినడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరనే చెప్పుకోవాలి. కానీ మీకైతే కనుక వారి యొక్క సలహాలు, సూచనలు కొంత మేరకు ఉపయోగపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారు చెప్పే విషయాల్లో మంచి చెడులను బేరీజు వేసుకోగల శక్తి, సామర్థ్యాలు మీకున్నాయి. కాబట్టి వారి మాటని ఒకసారి ఆలకిస్తే కనుక మీకు వారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. అలాగే మీకైతే కనుక మీకున్నటువంటి బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో నమ్మకమైన ఒక వ్యక్తితో మీరైతే కనుక ఈ రోజు మీ పర్సనల్ విషయాలను కొన్నిటిని పర్సనల్ గా షేర్ చేసుకోబోతున్నారు. మీకున్నటువంటి దుఃఖాన్ని మనస్ఫూర్తిగా మీరైతే వారితో పంచుకోబోతున్నారు. మీకున్నటువంటి బాధని వారితో చెప్పుకొని కొంత సమయం వారితో చర్చించుకొని వీరైతే కనుక మానసిక ఆనందాన్ని పొందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యలు, చిన్నపాటి ఒత్తిడిని కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మీకు లేనటువంటి మనశ్శాంతిని గురించి మీరైతే కనుక ఇబ్బంది పడి ఎదుటి వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరనే చెప్పుకోవాలి. ఒంటరిగా ఉండటానికి ఎక్కువ శాతం మీరైతే కనుక ఈ రోజు ప్రయత్నిస్తారు. దీనికి సంబంధించి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని పురుగొలుపుతాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా మీకైతే త్వరలోనే తీరిపోబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్న గ్రహస్థితి కారణంగా మీకైతే శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మరియు చక్కని ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.